ఈ కిడ్నీ సంబంధించినటువంటి కొన్ని సమస్యలు జువెనైల్ నెఫ్రానోపథమసిస్ అంటాం. ఇది జన్యు సంబంధించిన సమస్య. వీళ్ళల్లో ఈ కిడ్నీ యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. వీళ్ళల్లో ఎక్కువ వాటర్ తాగుతారు. పాస్ అనేది డే టైం పోస్తారు, రాత్రి టైం పోస్తారు. వీళ్ళకు మనం కిడ్నీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ కిడ్నీ యొక్క ఫంక్షన్ తెలిపేటువంటి పరీక్ష యూరియా క్రియేటిన్ లెవెల్స్ పెరిగితే ఆ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ షుగర్ సంబంధించిన సమస్య అంటే డయాబెటీస్ మెలిటస్ కానీ పిల్లల్లో డయాబెటీస్ ఇన్సిపిటస్ కానీ ఇది హార్మోనల్ ప్రాబ్లం. వీటి వల్ల కూడా ఈ ఎన్యూరిసిస్ అంటే మూత్రం పగటిపూట రాత్రిపూట తడపడం జరుగుతుంది. వీళ్ళల్లో డయాబెటీస్ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు అయితే బరువు కోల్పోవడం, ఎక్కువ తింటారు కానీ బరువు కోల్పోతారు, ప్లస్ ఎక్కువసార్లు పాస్ పోయడం జరుగుతుంది. ఈ డయాబెటీస్ ఇన్సిపిటస్లో కూడా ఏమవుతుందంటే ఎక్కువసార్లు పాస్ పోస్తారు, ఎక్కువసార్లు తాగుతారు. ఇది జరుగుతుంది. దీనికి సంబంధించి రక్త పరీక్షలు వ్యాధి నిర్ధారణ అంటే షుగర్ వ్యాధి నిర్ధారణ చేయడానికి రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ప్లస్ యూరిన్ యొక్క ఆస్మాలిటీ ఎంత యొక్క ఆస్మాలిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ ఇట్లాంటి కొన్ని రకమైన టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఈ ముఖ్యంగా నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటాం. ఈ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటే ఇది ఎక్కువగా వీళ్ళల్లో ఏ రకమైన లక్షణాలు ఉంటాయంటే పగటిపూట పాస్ పోయారు, ఓన్లీ రాత్రిపూట మాత్రమే పాస్ పోస్తారు. కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు పాస్ పోస్తారు. కానీ కొంతమందిలో పగటిపూట నిద్రలో ఉండి పాస్ పోస్తారు. కానీ అది నాక్టర్నల్ ఎన్యూరిసిస్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కిడ్నీ సంబంధించినటువంటి పరీక్షలు కానీ అల్ట్రాసౌండ్ కిడ్నీ సంబంధించిన పరీక్షలు అన్నీ నార్మల్గా ఉంటాయి. వారంలో కనీసం 5 సార్లు వీళ్ళు పక్క బెడ్ తడపడం జరుగుతుంది. వీళ్ళకు మనం ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందంటే ముందు ఎటువంటి మందులు లేకుండా వీళ్ళకు కొన్ని బిహేవియరల్ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్, టీ, కాఫీ ఇట్లాంటివి ఇవ్వకూడదు. ఈ వాటర్ కూడా ఎక్కువగా నైట్ టైం 7 లోపు తాగాలి, 7 తర్వాత తాగకూడదు. వీళ్ళకి టాయిలెట్ ట్రైనింగ్ కూడా చేయించాల్సి ఉంటుంది. ఇంకోటి ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్యను కూడా మనం నియంత్రించాల్సి ఉంటుంది. ఇంకోటి బెడ్ అలార్మింగ్ అనేవి కూడా చేస్తాం. ఏం లేదు, ఒక అలార్మింగ్స్ అన్ని సెట్ చేస్తాం. పాస్ వచ్చే ముందు ఆ సెన్సార్స్ ద్వారా యాక్టివేట్ అయ్యి అది అలారం వస్తుంది, ఆ టైంలో లేచి పాస్ పెడతాం. ఇది ఏదైనా ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. వీటికి కూడా మనం మార్పు రాకపోతే అప్పుడు మనం మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మందులు 3 months కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎంతవరకు రెస్పాన్స్ వస్తుందో లేదు. కొంతమంది 2 వాడాల్సి వస్తుంది. ఇంకోటి ఈ మూత్రనాళం అనేది మూత్ర సంచిలో అది క్లోజ్ అవ్వడం కాకుండా కొద్ది కింది భాగంలో ఓపెన్ అయితే దాన్ని ఎక్టోపిక్ ఉంటుంది. అటువంటి సమస్య ఉన్నా కూడా ఇటువంటి సమస్య రావచ్చు. మూత్రం అనేది కంటిన్యూస్ కొద్దిగా వస్తూ ఉంటుంది. ఇంకోటి పోస్టీరియర్ యూరిథ్రల్ వాల్వ్ అంటాం. ఆ సంబంధించిన సమస్య ఉన్నా కూడా ఈ మూత్రం అనేది ఎక్కువసార్లు పోవడం జరుగుతుంది.